ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్, మరి ఆ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా? ఏమో ఈ రన్నింగ్ అయితే ఈ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ రావచ్చు, కాంగ్రెస్ రావాలి ఎందుకంటే పొలిటికల్ చేంజ్ అవుతుంది కదా. కానీ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటుంది, బీఆర్ఎస్ కి బలోపేతం చేస్తున్నాను అంటుండగా ఏమో డౌటే అది. ఒక్కసారి ప్రభుత్వం పడిపోయినాక సెకండ్ టైం ప్రభుత్వం వేరే రావాలంటే కష్టం. అన్ని సీట్ల కంటే తక్కువ సీట్లు వస్తాయి. రేవంత్ పథకాలు ఇచ్చిండు, మేము డెవలప్మెంట్ ఇచ్చినా ప్రజలు గుర్తిస్తలేరు మమ్మల్ని అని అంటుండు. మరి కేటీఆర్ ఏమంటారు? ఏం మరి దాని విషయం అయితే తెలియదు, పథకాలు ఇచ్చింది ఇవన్నీ నాకైతే తెలియదు. మరి కేటీఆర్ కాలంలో డెవలప్మెంట్ కనిపించిందా మీకు? ఐటీ డెవలప్మెంట్ అది ఒకటి ఏంటంటే వాళ్ళు చేసినది అంటే ఐటీ డెవలప్ చేసిన కొంచెము, వాటర్ ఒకటి, ఎలక్ట్రిసిటీ పోల్ ఒకటి, అవి మొత్తం స్టాండర్డ్గా చేసినారు. అది మిషన్ భగీరథ మెయిన్ ఇంపార్టెంట్, అది చేసినారు, మంచి పేరు తెచ్చినారు. కానీ ఇక మిగతా అంటే తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నేను వెళ్ళలే, చూడలేదు, ఏం చెప్పాలి. అంటే కూలిపోయింది, తక్కువ బడ్జెట్ తోటి కట్టింది, కానీ ఇక్కడ చూపించేది 2,000 కోట్లు అని చెప్తున్నారు కదా. దాని విషయం మాత్రం తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఓకే. సో ఇప్పుడు కేటీఆర్ చెప్పే హామీల ప్రకారం చూస్తే మరి ఏమైనా బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? ఏం చెప్పలేము, ఆ టైంలో డబ్బులు బట్టి ఉంటుంది. డబ్బులతోటే ఓటు అంటారా? అంతే. ఓకే. బీజేపీకి ఏమన్నా అవకాశం ఉందంటారా? బీజేపీకి అవకాశం అంటే ఇప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం చూస్తే ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో, ఎవరు ఈ రఘునందన్ రావు ఉన్నారో, వీళ్ళ కిషన్ రెడ్డి ఉన్నారో, వీళ్ళ స్టాండర్డ్ బట్టి వాళ్ళది ఉంటుంది. వీళ్ళ స్టాండర్డ్ బట్టి పబ్లిక్ ఉంటుంది. వీళ్ళ స్టాండర్డ్ లేనప్పుడు పబ్లిక్ ఏడ ఉంటుంది. అంటే రాజా సింగ్ కూడా మనకి చూసుకుంటే, రాజా సింగ్ అయితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళేసి మనకి కాంగ్రెస్ వెళ్తాడా, టీఆర్ఎస్ వెళ్తాడా, ఎన్ని వెళ్తాడో తెలియదు రాజా సింగ్ విషయం. అట్లా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే మరి బీజేపీ పరిస్థితి ఏమవుతుంది అంటున్నారు? బీజేపీ పరిస్థితి చెప్పలేము, మా దేవుడు ఇప్పుడు అంటే ఈటెల కూడా మారడం జరిగింది. ఈటెల ఉన్నారు